విద్యశ్రీ గెటప్. సూర్యుడు ఉండాలా వద్దా? లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా సూర్యుడి వలన? ఎందుకు? సూర్యుడి వెలుతురు లేకపోతే ఏమీ కనపడదు. నిజమే కదా, మనకి ఇప్పుడు ఏం కనపడదు కదా. ఇవి సూర్యుడు కన్నా లేకుండా ఉంటే ఏం కనపడదు. బట్ లైట్ వేసుకోవచ్చు కదా. కదా, మరి సూర్యుడే ఎందుకు ఉండాలా? చెప్పలేవా? ఓకే సిట్. కానీ నువ్వు చెప్పిన పాయింట్ కూడా కరెక్టే అనమాట. లైట్ వేసుకుంటే ఎన్ని లైట్లు వేస్తాం అందరికీ కనపడాలంటే? ఆయన ఒక్క లైట్ చాలు కదా. అది ఓకే. ఎం హేమలత గెటప్. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ సన్ ఆర్ వాట్ ఆర్ ద డిమెరిట్స్ ఆఫ్ సన్? నీకు ఏది అనిపిస్తుందో అది చెప్పు లవ్లీ. ఉండాలి. ఎందుకు? కమాన్. చలి అయితే ఎండలోకి పోవచ్చు, సూర్యుడు లేకపోతే చలి అయితే ఎండలోకి పోలేము. కరెక్టే, పాయింటే. సిట్ గుడ్. బిందు, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ సన్ ఆర్ మెరిట్స్ ఆఫ్ సన్ ఆర్ డిమెరిట్స్ ఆఫ్ సన్? ఆయన ఉండాలనా వద్దా? సూర్యుడు ఉండాలా సూర్యుడు వద్దా? ఏమనుకుంటాను? ఉండకూడదు సూర్యుడు. ఓకే, ఎందుకు? ఓ, సూర్యుడు ఉంటే వేడి వలన గుళ్ళలు వచ్చి మన ఆరోగ్యం పాడవుతుంది. ఓకే, నీ ఒపీనియన్ నీది. ఓకే, సిట్. యోగేశ్వర్ గెటప్. చెప్పు, సూర్యుడు ఉండాలనా వద్దా? ఉండాలా, ఎందుకు? డి విటమిన్ వాళ్ళు చెప్పేశారు ఆల్రెడీ. నువ్వు ఇంకేదన్నా అనుకుంటున్నావా? ఓకే, డి విటమిన్. సిట్. గంగాధర్ గెటప్. టెల్ మీ, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ సన్? ఉండాలా. ఫస్ట్ సన్ ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? వై? సూర్యుడు లేకుంటే ఏమి కనపడదు, ఏం పనులు చేసుకోలేము. ఓకే, యువర్ పాయింట్ ఈస్ గుడ్. సిట్. కమ్ హియర్, కమ్ దిస్ సైడ్, కమ్ స్టాండ్ హియర్. సూర్యుడు ఉండాలా వద్దా? ఎందుకు? వెరీ గుడ్, ఇట్స్ అ వెరీ వ్యాలిడ్ పాయింట్. సూర్యుడి కిరణాలు పంట మీద పడితేనే పంటలు పండుతాయి. గుడ్ మనోజ్. సిట్. నిహారిక. సూర్యుడు ఉండాలా వద్దా? ఎందుకు? వై? వెలుతురు. వేరే వెలుతురు రాదా? ఓకే, సిట్. వెలుతురు మనకు కావాలి. ఓకే, సిట్. ఎస్ రాధిక, కమ్ దిస్ సైడ్. సూర్యుడు ఉండాలా వద్దా? ఎందుకు? ఉండకూడదు. ఓ, వై? సూర్యుడు ఉంటే చెట్లు ఎండిపోయి ఆక్సిజన్ రాదు. ఇది పాయింటే, బట్ దీనికి ఆన్సర్ మళ్ళీ నేను చెప్తాను. ఓకేనా? ఓకే, సిట్. వనిత, కమ్ దిస్ సైడ్. డూ వీ నీడ్ సన్ ఆర్ నాట్? ఉండకూడదు. ఓ, వై? సూర్యుడు ఉంటే కళ్ళు మంట అయిపోయి కళ్ళు తిరిగి పడిపోతామా? ఓకే గో సిట్.
సో హౌ మెనీ ఆఫ్ యూ వద్దు అని చెప్పిన వాళ్ళు ఎవరెవరు చెయ్యొద్దండి ఇప్పుడు? వద్దు, సన్ వద్దు అని చెప్పిన వాళ్ళు రైజ్ యువర్ హ్యాండ్స్. ఓకే, లోయర్ యువర్ హ్యాండ్స్, లోయర్ యువర్ హ్యాండ్స్. అండ్ సన్ ఉండాలి, సన్తో బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పిండే వాళ్ళు రైజ్ యువర్ హ్యాండ్స్. గుడ్ 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 గుడ్. So you have told that we need sun. We are living in the solar system కదా. సోలార్ సిస్టంలో మెయిన్ మనకి సన్నే అనమాట. సన్ని బేస్ చేసుకొనే అర్త్ తిరుగుతూ ఉంది. అర్త్, లోయర్ హ్యాండ్స్, అర్త్ అట్లా రివాల్వ్ అవుతూ ఉండే దానివల్ల ఏమైపోయిందంటే మనకి నైట్ డే ఒకసారి, డే కొంచెం సేపు, నైట్ కొంతసేపు అట్లా ఉంటుంది. అట్లా ఉండబట్టి మనం ఏం చేస్తున్నాము, డే అంతా మనము వర్క్ చేసుకుంటాము, నైట్ మనము రెస్ట్ తీసుకుంటున్నాం. అర్థమవుతుందా? సన్నే లేదనుకో మనకి డే ఏది నైట్ ఏది ఎట్లా తెలిసేది? బిందు గెటప్. సన్ వద్దన్నావు కదా, మనకి డే ఎట్లా తెలుస్తుంది, నైట్ ఎట్లా తెలుస్తుంది? అప్పుడు సన్నే లేకపోతే పగులు ఉండదు, రాత్రి ఉండదు, అంతే కదా. అవునా కాదా? కాబట్టి మనం పగులైతే కొంతసేపు పని చేసి మళ్ళీ నైట్ రెస్ట్ తీసుకోగలుగుతాం కదా. నైట్ అయితే అట్లా లేకుండా ఉంటే 24 hours మనం కష్టపడాలి కదా. అవునా? అప్పుడు చాలా కష్టమైపోతుంది కదా. అండ్ ఇంకొకరు ఎవరు చెప్పింది వేడి బొబ్బలు అవుతాయని? ఎవరు నాన్న చెప్పింది? వేడి ఒళ్ళిపోయిన బొబ్బలు వచ్చేస్తాయని చెప్పావు కదా, నువ్వే కదా చెప్పింది. ఒళ్ళిపోయిన బొబ్బలు వచ్చేది కాదు, కానీ అది ఎందుకు వస్తుందంటే డైరెక్ట్గా ఆ రేస్ అట్లా ఎక్కువ మనల్ని టచ్ అయినప్పుడు వస్తుంది. కానీ కొంచెమే టచ్ అయినప్పుడు ఏం రావు కదా. దానికి కూడా మనము డైరెక్ట్గా చర్మం మీద పడకుండా ఏం చేయాలా, ఫుల్ బట్టలు వేసుకోవాలి. ఫుల్గా బట్టలు వేసుకునేస్తే ఇప్పుడు నువ్వు వేసుకున్నావు అంతవరకు ఏం టచ్ కాదు, కాబట్టి అక్కడంతా ఏం బొబ్బలు కావు. అట్లా అనమాట. ఓకేనా? అండ్ ఇంకొకరు ఎవరో చెప్పినారు సన్ ఉంటే కన్నా చెరువులు ఎండిపోతాయి అని చెప్పింది. ఎవరినన్నా? సునీతనా, సురేఖనా? సురేఖ. గెటప్. సన్ వచ్చిన దానివల్ల చెరువులు ఎండిపోతాయి అంటున్నావు కదా. కదా, సన్ ఏం చేస్తున్నాడు? ఆ చెరువులో నీళ్ళన్నీ ఏం చేస్తున్నాడు నాన్న? ఎండిపోయేటట్లు చేస్తున్నాడు. పీల్చుకోవడం లేదు, ఓకే, దాన్ని పీల్చుకోవడము అంటే ఓకే. అవన్నీ తీసేసుకో, అవంతా ఎవాపరేట్ అయిపోయేసి, అవి ఎవాపరేట్ అయిపోయి ఏం చేస్తారంటే పైన మేఘాలు ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఎండాకాలంలో నీళ్ళు అడుక్కి వెళ్ళిపోయింటాయి కదా, ఆ బురదలో నుంచి నీళ్ళన్నీ పోతాయి. మనం లేకపోతే ఆ బురద నీళ్ళు అట్లే తాగలేం కదా. అవంతా ఎవాపరేట్ అయిపోయేసేసి మళ్ళీ కొద్ది టైం తీసుకొని మళ్ళీ అవి కూల్ డౌన్ అయ్యి మళ్ళీ ఏదో ఆ కూల్ అయిన తర్వాత మళ్ళీ వర్షంలాగా వస్తాయి. ఆ వర్షం వచ్చినప్పుడే మనకు మంచి నీళ్ళు వస్తాయి. అవునా? అవునా కాదా? లేకపోతే మనం ఉండే నీళ్ళన్నీ వాడేస్తూ ఉంటే అవి అట్లే బురద అయిపోతూ ఉంటే అడుగుకి వెళ్ళిపోతూ ఉంటే ఎట్లది? ఎవాపరేట్ అయిపోవాలి, మళ్ళీ పైకి వెళ్ళిపోవాలి, మళ్ళీ మేఘం ఫామ్ కావాలి, అయిన తర్వాత మళ్ళీ వర్షం కురుస్తుంది అనమాట. సో ఇప్పుడు చెప్పండి, సన్ ఉండే దానివల్ల మనకు అది యూజా లేదా? ఎండిపోవడం కాదది. ఓకేనా? అది ఏమవుతుందంటే పైకి పోయేసి ఎవాపరేట్ అయ్యి పైకి పోయి క్లౌడ్గా ఫామ్ అవుతుంది, మేఘం ఫామ్ అవుతుంది. మేఘం నుంచి మళ్ళీ మనకు వర్షం వస్తుంది. కాబట్టి సన్ ఉంటే బెనిఫిటా లేదంటే బెనిఫిటా? సురేఖ చెప్పు, ఉంటే బెనిఫిటా లేకుంటే బెనిఫిటా? సన్ ఉంటే బెనిఫిటా లేదంటే బెనిఫిటా? కమాన్ టెల్ మీ. ఇప్పుడు చెప్పాను కదా ఇంత. ఇప్పుడు ఏమనిపిస్తుంది నీకు? ఏమి? సిట్. అండ్ ఇంకొకరు ఏం చెప్పారంటే శ్రీవల్లి చెప్పింది, సూర్యుడు ఉండకూడదు మేడం, ఉంటే మా అమ్మ నాన్న చాలా ఎండలో కష్టపడిపోతున్నారు అని చెప్పింది కదా శ్రీవల్లి. అమ్మ నాన్న కష్టపడుతున్నారు, కరెక్టే, పాపం పొలాల్లో వాళ్ళకి ఎక్కువ ఇదవుతుంది అనమాట కదా.
కానీ వర్షాకాలంలో మనం పోయి పొలం దున్నేది, వర్షాకాలంలో విత్తనాలు వేసేది ఇవన్నీ చేయగలమా? చేయలేం. సూర్యుడి వల్లనే వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది, వర్షం వస్తుంది, అప్పుడు దున్నేస్తాము, ఏదన్నా వేసేస్తాం. కానీ అన్ని పనులు వర్షంలోనే కానీ చలిలో కానీ చేయగలమా? చేయలేం. ఎండ అయినా కూడా కొన్ని పనులు, పొలాల పనులు కూడా, కొన్ని పొలం పనులు కూడా ఎండలోనే చేయాల్సి ఉంటాయి కదా. వడ్లు అవి కోసేసిన తర్వాత అవి నూరడము, తర్వాత ఆ వడ్లన్నీ తీసి ఆరబెట్టుకోవడము, ఇవన్నీ వీటన్నిటికీ ఎవరు కావాలి? సూర్యుడే కావాలి మళ్ళా, అవునా? అండ్ ఇంకొకరు కూడా ఎవరో ఏమో చెప్పినారు సన్ గురించి. ఏం చెప్పారు? ఇంక రాధిక ఏం చెప్పింది? సూర్యుడు ఉండకూడదు, ఉంటే ఏమవుతుంది, చెట్లన్నీ ఎండిపోయేసి ఆక్సిజన్ మనకి దొరకదు అని చెప్పింది. బట్ ఇట్స్ రాంగ్ అనమాట. సూర్యుడు ఉంటేనే చెట్లు ఏం చేస్తాయంటే సూర్యుని వెలుతురు నుంచి అవి ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి. దానంతకు అవే ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేవు. అవి సూర్యుని వెలుతురు నుంచినే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయి. మీకు పెద్ద అయిన తర్వాత వస్తుంది అదంతా, ఫోటోసింథసిస్ అనేసి అవన్నీ వచ్చిందా? ఇప్పుడు పత్రహరితము, కిరణజన్య సంయోగ క్రియ అవన్నీ వచ్చినాయా? ఫోటోసింథసిస్ వచ్చిందా లేదా? వచ్చిందా? ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడము, ఆకులు అవన్నీ వచ్చిందా? ఓకే. సో ఆకులు సన్లైట్ నుంచినే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయి. ఆ ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఆకులు ఉంటాయి. చెట్లు ఎండిపోవు ఎక్కడ, సన్ వలన. ఇవన్నీ కూడా మీరు చెప్పినవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి? బిందు చెప్పినట్లు చెరువులు ఎండిపోతే నీళ్ళన్నీ ఎండిపోతాయి అని సురేఖ చెప్పింది. బిందు ఏమో బొబ్బలు వచ్చేస్తాయి అనింది. శ్రీవల్లి ఏమో ఎండకు వర్క్ చేయలేము అనింది. తర్వాత రాధిక ఏమో ఆకులు ఎండిపోతే మనకు ఆక్సిజన్ దొరకదు అనింది. బట్ ఇవన్నీ కూడా సన్ వలన జరగడం లేదు. ఆ సన్కి మనకి డిస్టెన్స్ వలన జరుగుతుంది అన్నమాట. ఆ డిస్టెన్స్ చాలా తక్కువ అయిపోయినప్పుడు మనకి హామ్ జరుగుతుంది. కొంచెం దూరంగా ఉన్నప్పుడు ఓకేనే. ఇంకొకటి ఏమంటే అల్ట్రావైలెట్ రేస్, ఆ రేస్ డైరెక్ట్గా పడకూడదు. దానికి మనమే కారణం. మనం ఏం చేస్తున్నాం? ఆ రేస్ని నాశనం చేసేస్తున్నాము. ఆ రేస్ని నాశనం చేయడం కాదు, ఆ లేయర్ని, ఓజోన్ లేయర్ని నాశనం చేసేస్తున్నాము. ఆ రేస్ డైరెక్ట్గా మన మీద పడిపోతున్నాయి. ఎట్లా నాశనం చేస్తున్నాం అనేది మళ్ళీ ఇంకొక క్లాస్లో చెప్తాను. ఓకేనా? సిట్. అండ్ ఇంకా బెనిఫిట్స్ అని చెప్పిండే వాళ్ళు ఎవరో? వెరీ గుడ్. క్లాప్స్ ఇవ్వండి. కమాన్.